లారీ చక్కగా లారీ డ్రైవర్లు పాపం పరిస్థితి ఏమైంది ఉన్నారు లేదు అక్కడ కింద అయిందిరా పని పంచాయతీ అంటే వీడు ఎక్కి సెల్ఫీ దిగుతున్నాడు దాని మీద. హైదరాబాద్ మాలూమ్ తెలంగాణ గోబింద్ సాగర్ అంట దీని పేరు. మంచిగా ఒక అర్ధగంట సేపు ఈత కొట్టినాం దీంట్లో. వీళ్ళ బైక్ స్టార్ట్ అయితే లేదంట, మనం ట్రై చేస్తాం స్టార్ట్ చేయడానికి. 2 వాటర్ బాటిల్స్ ఇలా గ్యాంగ్లో మంచిగా ఉన్నాడు ఈయన. రైట్ సార్. అయ్యో అన్ని ఇందిళ్ళు ఉన్నాయి. ఆ ఫస్ట్ది ఆగరానా సెకండ్ది ఆగరానా ఎట్లా అవుతుందా కాదు రాము. నైట్ ఈ గుడిలో వేసుకున్నాము టెంట్. ఇక్కడ వేసుకుందాం అనుకున్నాము, తర్వాత ఆయన వచ్చిండు లోపల వేసుకున్నంటే లోపల వేసుకున్నాం. కానీ ప్లేస్ మాత్రం సూపర్ ఉండే. ఇదేదో తాండా అనుకుంటా, చిన్నగా ఉంది ప్లేస్. ఆయన ఛార్జింగ్ పెట్టుకుని కింద ఆప్షన్ ఉందా అంటే పాపం మళ్ళీ వైర్లు తెచ్చి ఆ గుడిలో నుంచి కనెక్షన్ ఇచ్చి ఆ బయట దాకా కనెక్షన్ ఇచ్చిండు. ల్యాప్టాప్ పెట్టుకున్నాం ఛార్జింగ్, పవర్ బ్యాంక్ పెట్టుకున్నాం. స్నానం కూడా చేసుకొని కింద నీళ్ళు ఉన్నాయి, స్నానం కూడా చేసుకొని పొండి అన్నాడు. కానీ పాపం ఈ ఊర్లో వాటర్కి కొంచెం ఇబ్బంది ఉన్నట్టుంది. అందరూ కడవలు తీసుకుపోయి ఆడికే తెచ్చుకుంటున్నారు. వాళ్ళు అక్కడనే పోయి తాగని నీళ్ళు తెచ్చుకుంటారంట. ఎందుకులే మనకు వద్దని చెప్పేసి ముందెక్కడ లేదంటే చెరువు ఏదైనా దొరుకుతుందేమో అని బయలుదేరుతున్నాము. ఒకవేళ చెరువు బాగా ఏం లేదనుకో చక్కగా ఆగ్రా వెళ్ళిపోతాము. ఆగ్రాలో అయితే రూమ్ బుక్ చేసినాము ఓయోలో. ఆగ్రా కరెక్ట్గా ఇడికేని 450 కిలోమీటర్స్ ఏముంది. టైం వచ్చేసి 7:51 అవుతుంది. 7 అవర్స్ పడుతుందంట. మధ్యాహ్నం మేము ఎక్కువ బ్రేక్స్ అయితే తీసుకోవద్దు అనుకుంటున్నాము ఈరోజు. వీలైనంత తొందరగా ఆగ్రా వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. చూద్దాం ఏ టైం అవుతుంది పోయేసరికి. ఊరు వచ్చేసి సాగర్ నుంచి 50 కిలోమీటర్స్ తర్వాత ఉంటుంది అనమాట. 45 to 50 కిలోమీటర్స్, అంత కరెక్ట్గా గుర్తులేదు. నైట్ సాగర్లోనే ఆగదాం అనుకున్నాం, కానీ తర్వాత ఎందుకో ముందుకు వెళ్దాము ఈరోజుకి దగ్గర అవుతుంది అంటే ఝాన్సీలో ఆగదాం అనుకున్నాం రేపు, అంటే ఈరోజు నైటు. కానీ ఝాన్సీ వచ్చేసి ఇక్కడ నుంచి 200 కిలోమీటర్స్ ఉంది. మళ్ళీ ఆగ్రా అక్కడ నుంచి 240 కిలోమీటర్స్ ఉంది. 2 డేస్ ఎందుకులే, 2 డేస్ కలిపి ఒకటే రోజులు వెళ్ళిపోదామని ఇంతకుముందే ఫిక్స్ అయినాము. ప్లస్ ఝాన్సీలో కూడా పెద్దగా చూద్దాం అనుకున్నాం, కానీ అంతగా ఏమనిపించలేవు. చాలామంది కూడా ఝాన్సీ నుంచి వెళ్ళిపోతున్నారు. మాకు కూడా ఓన్లీ 200 కిలోమీటర్స్ కదా. ఒకవేళ వీలు ఉంటే వచ్చేటప్పుడు చూద్దాం అనుకున్నాము. దిగుదామా? ప్లేస్ అయితే బాగుంది. నాకు దిగితే అట్లా నాకు అక్కడ పోవాలి, లేదంటే అక్కడ నుంచి అటు పోవాలి. లేకపోతే బయట తీసుకుని అట్లా తీసుకుని అక్కడ పెడదాం. అట్లా కూడా పోతుంది కట్ట మీద నుంచి. గవర్నమెంట్ బస్ అనుకుంటాను తెలిసి. మనం వద్దు, ముందు పోయిన తర్వాత చూద్దాము, ఒక 100 కిలోమీటర్స్లో అట్లా అన్నాడు. అందుకని వెళ్ళిపోతున్నాం. కొద్ది దూరం పోతే మనం మధ్యప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్కి ఎంట్రీ అవుతాం. పొద్దున్న నుంచి మనకు అనిపించిన పెద్ద ఊరు అంటే ఇదే. ఇది తాండాలనుకుంటా. రోడ్ల మీద తేనెలు అమ్ముతున్నారు వీళ్ళు. ఇట్లా చెట్లకి తేనెలు కొట్టుకొచ్చి అక్కడ వెనక రోడ్డు మీద పెట్టుకొని అమ్ముతున్నారు. గాలి అయితే ఫుల్ ఇడుస్తుంది ఇక్కడ. బైక్ ఎట్లా సేక్ అవుతుందంటే, ప్లస్ వెనకాల అట్లా పెద్ద కట్టుకున్నాం కదా, ఎక్కువ గాలి మొత్తం దానికి ఇట్లా తగిలి ఇట్లా 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 సేక్ అవుతుంది బండి కూడా ఇట్లా ఇట్లా ఉండేది కొంచెం ఇట్లా అనిపిస్తుంది గాలి వల్ల. కొట్టిపిస్తాడు అనుకుంటామన్నాడు. నాకైతే అవసరం లేదండి, ఎవరు లేనట్టున్నాడుగా. లేదా పెట్రోల్ లేదా? ఎంతనా రిజర్వ్ ఉంటుంది ఆల్రెడీ. ముంగట ఉంటుందని చూద్దాం దా దగ్గరలో. ఈరోజుకైతే ఫస్ట్ టోల్ గేట్ ఇది. బార్డర్ చెక్ పోస్ట్ అంట ఇది. అంటే అన్ని 4 వీలర్స్ మొత్తం చెక్ చేస్తే వస్తాయేమో. అంటే టోల్ కూడా ఉన్నట్టుంది. పెద్ద పెద్ద వెహికల్స్ రాంగ్ రూట్లో వస్తున్నాయి. బైకులు అయితే చెప్పలేము ఇక్కడ. ఏంది ఇది? ఇండియన్ ఆయిల్ ఉంది. ఇక్కడేమో భారత్ పెట్రోలియం ట్యాంకర్లో పడ్డా. భారత్ పెట్రోలియం ట్యాంకర్ ఇండియన్ ఆయిల్ కొట్టించుకుంటుంది. బయస్
రైట్. ట్యాంక్ ఫుల్ చేపిస్తే 1040 రూపీస్ అయింది అంతే. ఇక్కడ పెట్రోల్ వచ్చేసి 97 రూపీస్ ఉంది యూపీలో. ఇప్పుడే యూపీలోకి ఎంట్రీ అయినాం మనం. నా బండ్లోనే ఫుల్ ఉంది ట్యాంక్, అనవసరం కొట్టించినారు. ఈరోజే తగ్గిందంట 8 రూపీస్ పెట్రోల్. ఇక్కడ చిన్న వాటర్ బ్రేక్ తీసుకున్నాము, కొన్ని నీళ్లు తాగి బయలుదేరుతున్నాం. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటున్నాము. ఇక్కడ చెరువు కట్ట మీదకి వెళ్తున్నాం. వాటర్ ఓకే, వాటర్ తీసుకుని వద్దామా? ఏమది చూసుకొని వద్దామంటున్నావా? నేను తీసుకురావాలనా? ఇట్లా కిందికైనా ఒక గట్ట మీద దాకా పో, అక్కడ పోయి చూడు. నేను వాటర్ తీసుకొని వస్తా, ఒక 3 దేవన్నా 3-4 తీసుకొస్తా బాటిల్స్. వాడైతే వెళ్తున్నాడు, నేనైతే లెఫ్ట్ తీసుకుంటా. ఏడుంది అంత సంసారం అంతా దొరుకుతాయి. भैया वाटर बॉटल्स होना भाई, वाटर बॉटल 3 दे। हाँ 3 बॉटल्स होना। 3 बॉटल। हाँ कहाँ से आ रहे भैया? लंबा सफर करके। हाँ हैदराबाद। हैदराबाद कहाँ जाओगे? लद्दाख जाना है। लद्दाख कश्मीर। कश्मीर। हाँ लद्दाख लद्दाख जा रहे हो? क्या क्या संकल्प लेके जा रहे हैं? हाँ घूम में వాటర్ మాత్రం మంచిగా ఉన్నాయి, చిల్డ్ గట్టిగా చిల్డ్ ఉన్నది. అది ఇంకో బాటిల్ కూడా తీసుకుందాం అనిపించింది కానీ సరిపోతే ఏమో చూద్దాం. వచ్చేటప్పుడు ఇట్లా ఇంకో బాటిల్ తీసుకొని పోదాం. పైకేనా అంట. ముంగట బాగుంటుంది, వాటర్ పడితే పైనుంచి అంటున్నారు. పోదాం. ఇక్కడైతే అవుతాం. సూపర్ ఉన్నది అమ్మాయి, ఈత కూడా కొట్టచ్చు. ఇక हैदराबाद मालूम है? तेलंगाना। ఏదో సముద్రం లాగా వస్తున్నాయి వాళ్ళు, చిన్న 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 దీనికి ఎవరు పట్టించుకుంటూ లేనట్టు. బైక్లు అయితే ఉన్నాయి. ముందు ప్లేస్ బాగుంటుందని చెప్తున్నారు, మళ్ళీ ఏందా వెళ్ళిపోతారో చూడాలి. అంట మంచిది కానీ క్లోజ్ అయిందంట. ముందు స్విమ్మింగ్ పూల్ ఉంది, పోదాముండి అంటున్నారు వాళ్ళు, కానీ మాకు అంత టైం లేదు. వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చారంట దీనికోసం. మేము ఆగ్రా పోవాలి, వెళ్ళిపోతామని చెప్పేసి వచ్చేసినాం.
ఝాన్సీకి అయితే కరెక్ట్గా 100 కిలోమీటర్ దూరంలో ఉన్నాము. ఇక్కడ మంచి ఒక డ్యామ్ దొరికింది, ఇగో గోబింద్ సాగర్ అంట దీని పేరు. మంచిగా ఒక అర్ధ గంట సేపు ఈత కొట్టినాం దీంట్లో. మధ్యలో అడు చూసుకుంటే సేమ్ టు సేమ్ ఇట్లా హుసేన్ సాగర్ లాగానే ఉంది. అది హుసేన్ సాగర్ ఉబొద్దుడు చెరువు అన్నట్టు. అదొకవేళ బాగుండి ఇట్లా కొడుతుంటే మేము ఇది మాత్రం చాలా మంది ఉన్నారు కొట్టేటోళ్ళు. సూపర్ ఉంది లొకేషన్ అయితే. కాకపోతే అంత బాగుంది కానీ దిగేటప్పుడు మాత్రం బాగా స్కిడ్ అవుతుంది ఈ కార్నర్లో. మొత్తం కోసుకుపోయింది కాదు, బ్లడ్ వస్తుంది మొత్తం. గాలి అయితే హెవీ విండ్ ఉంది. ఇక్కడ సముద్రంలో వచ్చినట్టు వస్తున్నాయి వలలు. ఇది అయితే చిన్న చెరువు. ఇంకా మాత్రం చాలా మంది ఉన్నారు ఇక్కడ. బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి. దగ్గర టైం అయితే 10:56 అంట, 11 అవుతుంది. 9:30కో 9:40కో వచ్చినాం ఇక్కడికి. మేము దగ్గర 1.5 hour గడిపినాం ఇక్కడ. చాలామంది మా ఇద్దరితో ఫోటోలు తీసుకున్నారు ఇక్కడ. ఫస్ట్ టైం అంటున్నారు ఫోటో తీసుకున్నారంటే అది యూపీలో. అమ్మో పులుసు గారిపోతుంది ఎండకు. ఇప్పుడే చల్లగా దుంకినాం, అప్పుడే వేడిగా చెమట రావట్టింది. ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేసినానే హ్యాండిల్ కార్డ్ ఏదో కట్ అంటుంది లైట్గా. నాకు తెలిసి కింద లైట్స్ ఉన్నాయి, ఎక్స్ట్రా ఫాగ్ ల్యాంప్స్, అవే అనుకుంటున్నా. ఇది మాత్రం సూపర్ ఉంది. మొన్న ఇంటికి తెచ్చిన రోటీలలో ఇంకా 5 రోటీలు ఉన్నాయి. నిన్న తినలేము రోటీలు, కాబట్టి ఆ రోటీలు ఏదో తినాలి. బస్ హైలైట్ ఉంది ఇది మాత్రం చిన్నగా. ఇక్కడతో డ్యామ్ ఎండ్ అయిపోయింది. వాటర్ బాటిల్ కొన్న షాప్లోనే మళ్ళీ ఒకసారి వెళ్ళి సమోసా లచ్చా అంటారంట. ఒకటి చేద్దాం. లచ్చ పరోట తిరిగి కాదు కానీ లచ్చా అని ఉన్నది. ఇట్లా అంటే కాజులాగా ఉన్నది కానీ స్వీట్ కాదు, సమోసా లాగా అట్లా సేమ్ కాజులాగా ఉన్నది. అదొకటి ఇదొకటి తీసుకున్నాము. అవి అవి రెండు ఇవి రెండు తీసుకున్నాము. ప్లస్ వాటర్ బాటిల్ 1/2 లీటర్ పెప్సీ తాగినాము. 100 రూపాయలు అయింది బిల్లు. ఫస్ట్ తిన్నప్పుడు అయితే టేస్ట్ మంచిగా అనిపించింది, అబ్బా బాగుంది ఇంకోటి తిందామని చూసినాము. సెకండ్ తినేసరికి అంతగా నచ్చలేదు. ఫస్ట్ది అయితే మంచిగా అనిపించింది. ఉత్తరప్రదేశ్లో వచ్చిన తర్వాత ఫస్ట్ టోల్ గేట్ అనుకుంటా ఇది, ఎందుకంటే గుర్తులేదు. ఈ రోజుకి 4th. తీసుకుని రామ్మా. ఇంతకుముందు వెనకాల అంటే కొంచెం వెనకాల స్పీడ్ డిటెక్టర్ ఉండే, అది స్పీడ్ గన్ ఉండే. నా స్పీడ్ 83 ఉండే. ఆడ ఎంత ఉందో స్పీడ్ లిమిట్. మళ్ళీ అండి ముంగట ఇంకోటి ఉంది స్పీడ్ది, దానివల్ల పైన వస్తుందో రాదో కానీ మనం స్పీడ్ ఎంత చెప్తుంది చెప్పలేదు. ఈ చెరువు కూడా బాగానే ఉంది కానీ కింద దిగడానికి అంత ప్లేస్ లేనట్టుంది ఇక్కడ. ఎంపీతో పోల్చుకుంటే యూపీ జర బెటర్ ఉంది. రోడ్లు కూడా మంచిగా మెయింటైన్ చేస్తారు వీళ్ళు. బ్లో హార్న్ ఆ ట్రాక్టర్ ఎంత ఉంది, ఆ డిస్ప్లే లోడ్ ఎంత ఉంది. ఫిఫ్త్ ఆవులు ఎక్కువట్టున్నాయి ఇక్కడ. ఎంపీలో అయితే మరీ ఎక్కువ ఉన్నాయి యూపీ కన్నా. లెఫ్ట్ సైడ్లో ఈ ఊరి పేరు బబ్బీనా. దగ్గర 90 ఉంటుంది స్పీడ్. సడన్గా రోడ్డు మీకు వచ్చేసినాయి. అంటే ఝాన్సీ సిటీ అంట 10 కిలోమీటర్స్. గ్వాలియర్ 110, శివపూరి 90 లెఫ్ట్. వీళ్ళ బైక్ స్టార్ట్ అయితే లేదంట, మనం ట్రై చేస్తాం స్టార్ట్ చేయడానికి. చేస్తాడలేదు చూద్దాం.
డర్టీగా ఉంది. మనవాడు కూర్చున్నాడు, నాకు వాటర్ తెమ్మన్నాడు. చూస్తున్నా కిరాణా షాప్ ఏమైనా ఉందా అని. షాప్ ఉంటే వాటర్ తీసుకుంటా. ఇక్కడ షాప్ అయితే ఉంది. వాటర్ బాటిల్ ఉందో లేదో ఉన్నట్టు అయితే థమ్స్అప్ అయితే ఉంది. वाटर बॉटल्स है 5 वाली 2 वाटर बॉटल्स 2 वाटर बॉटल होना है. समझ में नहीं आ रही. वाटर बॉटल वाटर 2 ना था. दो. मम्मी ये को उठा दियो पानी की बोतल. थैंक यू. और ये दो गाइस. थैंक यू. ఒకరికి చెప్పిపోదాం ఇక. ఇలా గ్యాంగ్లో మంచివాడు ఉన్నాడు ఈయన. రైట్ సార్. దర్లే పాపం చాలాసేపు మాట్లాడారు వాళ్ళు పోలీసులు. కూల్ వాటర్ ఇచ్చారు మాకు. ఇంకా అది ఇది ఝాన్సీ గురించి చెప్పారు. ఝాన్సీ అంటే నేను కూడా ఊరి పేరే అనుకున్నా. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి ఉంటాడేనంటే ఇక్కడ. ఆమె పేరు మీద ఝాన్సీ అని పేరు వచ్చిందంట దీనికి. ఆమె వేసిన ఉద్దాలు అది ఇది చెప్పిండు. అయినా కూడా ఇంట్రెస్టే అంట, కానీ టైం లేక పోడంట. ఏదో 1-2 రోజులు లీవ్ ఇస్తారంట అప్పుడప్పుడు. ఆ 2 రోజులు కూడా ఇంట్లో ఉంటాడంట. ఇంటికి వాళ్ళ ఊరికి పోతారంట ఇక్కడ నుంచి. ఆ ఊర్లో పోయి ఉంటే 2 రోజులు అయిపోతుందంట. అప్పుడు 112 వాళ్ళది నంబరు, పోలీస్ వాళ్ళది వెహికల్ది. అంటే డైల్ 112 అని ఉంది. దానికి ఫోన్ చేయి, మీకు ఏ అవసరం ఉన్నా సరే యూపీ మొత్తంలో ఆ 112కి ఫోన్ చేస్తే చాలంట. వాళ్ళు వచ్చి తెచ్చిస్తారంట ఏదైనా సరే. పెట్రోల్ అయిపోతే కూడా మనం 112కి కాల్ చేస్తే వస్తారంట వాళ్ళు. మంచిగా మాట్లాడారు. చాలా సార్ మంచి వాళ్ళు ఉన్నారు పాపం. ఇప్పుడు లాస్ట్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన చాలాసేపు మాట్లాడింది. వాళ్ళిద్దరు అయితే ఓకే మాట్లాడుతున్నారు, కానీ అంతంతా మాట్లాడారు. ఆయన ఒక్క ఆయననేమో చాలాసేపు వచ్చి మాతో కూర్చొని, ఆయన కూడా ఉత్తరాఖండ్ అక్కడ ఎక్కడో పోయిందంట. వాళ్ళు 14 మంది ఏమో పోయారంట ట్రిప్కి. అందులో 12 మంది బాగా తాగుతారంట. అలా మనవాడు కూడా ఫుల్గా తాగిండంట. ఝాన్సీ రాణి కోట ఉంటుంది లోపల, చూడండి బాగుంటుంది అని చెప్తున్నాడు ఆయన. ఆల్రెడీ మేము ఎప్పుడు టైము 2:30 అవుతుంది, 2 o'clockకి పోతామంటేనే ఎంత వెళ్ళి ఏం చేస్తారు కూర్చోండి అని కూర్చోబెట్టిను. అర్ధగంట కూర్చోబెట్టి మళ్ళీ మాట్లాడి నీళ్ళు తాగండి, అక్కడ అది చేయండి ఇది చేయండి అని చెప్తున్నాడు. ప్లస్ వాటర్ కూడా మీరు ట్రావెల్ చేస్తారు కాబట్టి నార్మల్ వాటర్ తాగొద్దు, మినరల్ వాటరే తాగండి అంటున్నాడు. ప్లస్ నార్మల్ వాటర్ కూడా ఝాన్సీలో అయితే మంచిగానే ఉంటాయంట, అది కూడా చెప్పిండు. ఝాన్సీలో అయితే మంచి వాటరే ఉంటుంది. ఆగ్రా వరకు మంచి వాటర్ ఉంటాయంట, అక్కడ నుంచి అక్కడ మంచిగా ఉండదు వాటరు. ఇక్కడ దాకా మీరు నార్మల్ ట్యాప్ వాటర్ తాగినా కూడా ఏం కాదు. ఆగ్రా తర్వాత అయితే ట్యాప్ వాటర్ తాగద్దు అని చెప్తున్నాడు. నాకుంటే ఆల్రెడీ ముందే మంచిగా లేదు. అయ్యో అన్ని ఇందిళ్ళు ఉన్నాయి. ఆ ఫస్ట్ది ఆగ్రానా, సెకండ్ ఆగ్రానా? ఈడ బెటర్ ఉంది. ఇగో ఆగ్రా 227. ఆయన పోలీస్ అయినా నేను హిందీ మాట్లాడితే మనోడు సరిగ్గా మాట్లాడతలేడు కదా. నాకు అడుగుతున్నాడు, నీకు హిందీ ఎట్లా వచ్చింది, నువ్వు హిందీ నేర్చుకునే ఇక్కడికి వచ్చినావా అని అడుగుతున్నాడు. లేదు ఆల్రెడీ మేము తెలంగాణలో కూడా హిందీ మాట్లాడతాము అంటే, అవును ఆయనకు తెలియదంట తెలంగాణలో కూడా హిందీ మాట్లాడతారని. ఇంకొక ఆయనేమో పక్కగా ఉన్న ఆయనేమో హిందీ ఎక్కడైనా మాట్లాడతారు, వాళ్ళు కూడా మాట్లాడతారు, హిందీ వచ్చినాగా సరే ఎక్కడైనా ఉండొచ్చు అని ఇంకొకరిని చెప్తున్నాడు. ఝాన్సీ నుంచి ఆగ్రాకి ఫస్ట్ టోల్ ఇది. అట్లే పడరు అయినా ఆటో వస్తే ఎక్కడికి పోతుంది. ఇక్కడ వర్షం పడ్డట్టుంది, ఆల్రెడీ స్మెల్ వస్తుంది, మట్టి వాసన. ఈ వాటర్ కూడా ఈ రోడ్డు మీద అంతా. శ్రీనగర్ 1244 అంట. వర్షం ఆల్రెడీ చినుకులు కూడా లైట్గా అయితే ఉన్నాయి.
కెమెరా తీసి లోపల పెడదామా అనుకుంటున్నాము. ఈ వర్షంకి అయితే ఏం కాదు, కానీ ఇంకో కొంచెం గట్టి పడుతుందంటే తీసేసి లోపల పెట్టేస్తాం. ఇట్లా ఇటు సైడ్ లీన్ అయిపోతుంది. ఓ ఉసుక ఇక్కడ పడగల ఆయన. అరే ఇది కట్టి కూస్తున్నారా? ఇది నేషనల్ హైవేనా ఊరు రోడ్ అన్నట్టుంది. ఇట్లున్నా ఇక్కడ సంసారం. ఇంత పెద్ద హైవేకి కనీసం ఒక సిగ్నల్ అన్నా పెట్టలేరు, పోలీస్ కన్నా పెట్టలేరు. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఎక్కియద్దు, ఇట్లా ఎక్కియద్దు. కావాలంటే ఇట్లా అడ్డం తిప్పి ఒకటేసారి ఎక్కియాలి. కానీ ఎందుకంటే వెనకాల ఇద్దరు పడ్డరు, ఒక స్కూటీని పడ్డాడు, ఇంకో బైక్లో ఫ్యామిలీ ఉండే. ఇటు సిగరెట్ తాగి యాస్ మీద పడుతున్నాడు. ఏం చెప్పాలి అండి. ఇక్కడికి ఇట్లాంటివి మస్తు నడుస్తున్నాయి, చిన్నవి ఎలక్ట్రికల్ బండ్లు. మళ్ళీ ఒక 5 కిలోమీటర్స్ ఆగానే మళ్ళీ ఇదే పరిస్థితి. చెక్ పోస్ట్ అంట, అందుకేనేమో ఇంతగానం ఉంది. కానీ ఏం చెక్ పోస్ట్ అని కొన్ని వెహికల్ అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయి. వస్తుంది ఇదిగో. లడ్డు ఉంటే సుచటోళ్ళం. ఇది లడ్డు ఎక్కడ వేండో ఏమో ఉందన్నాడు. లడ్డు అయితే వస్తుండ వాడున్నాడు. రైట్ దోదే భయ్యా దో. ఇది బాగుంది కానీ ఇప్పుడు ఇక్కడ ఆగైతే వాటర్ తాగినాము. చూడాలి మళ్ళీ ముందు వెళ్తున్నా లారీ దీన్ని. అది ఆరన్ కాదు, దీని ఆరన్ ఉంది, మామూలుగా లేదు. ఏదో చిన్నపిల్లలు కుయి అంటుంది. ఇది అంత పెద్ద వెహికల్కి అంత చిన్న ఆరన్ వేసుకున్నాను. ఇదంతా ఉసుకే మాఫియానా, ఇసుక లీగలేనా? కొట్టే కొడుతారు ఇసుక మాత్రం. అన్నది ఇది. కథ అయింది ఏదో వారేవా. ఇదే హైలైట్. అక్కడ కింద అయిన పని పంచాయతీ అంటే వీడు ఎక్కి సెల్ఫీ దిగుతున్నాడు దాని మీద. డేంజర్ కొడతలే రిస్క్. ట్రాక్టర్ కోసం మనం ఆగుతున్నాము. బిస్లరీ ఉంది, కింద ఉంది. అక్కడ ఆగి చాయ్ తాగినాము, ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాము. అయితే ఒక లారీ డ్రైవర్ కలిసిండు. ఆయన మొత్తం సౌత్ ఇండియా అంతా తిరిగిండంట. చెప్తున్నాడు ఎక్కడెక్కడ తిరిగిండని. హైదరాబాదు, విశాఖపట్నము, విజయవాడ అన్నీ చెప్తున్నాడు ఊరి పేర్లు. అయితే ఆయనకు యూట్యూబ్ ఛానల్ కావాలంట. యూట్యూబ్ ఉంది, యూట్యూబ్ ఇచ్చిండు. ఓపెన్ చేసి జర మేరా ఛానల్ క్రియేట్ కర్దేవు, మేము యూట్యూబ్ మేము వీడియోస్ దాల్తాము అని పట్టిండు. అంటే సరే అని చెప్పి మళ్ళీ ఆయన యూట్యూబ్ తీసుకొని జస్ట్ ఏం లేదు, క్రియేట్ యువర్ ఛానల్ ఉంటుంది, అది కొట్టేసి ఇచ్చిన ఇట్లా ఇట్లా చేసుకోవాలని చెప్తే సరే అని చెప్పి పోయిండి. ఇక మళ్ళీ ఇంకోళ్ళు 2-3 టీఎస్ చూసి ఆడికి నచ్చిర్రు అని అడిగారు. తెలంగాణ అంటే ఉత్త దూరిసి వాయా అనబట్టి పరేషాన్ అవుతున్నారు ఆడికేది. ఈ లొకేషన్ ఒకటి బాగుంది చూడడానికి. నిన్న మధ్యప్రదేశ్లో ఉండే ఇట్లాంటివి అన్నీ. ఈరోజు ఉత్తరప్రదేశ్లో అయితే ఇదే ఫస్ట్ అనుకుంటాను నాకు తెలిసి. ఇంకొక 120 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి ఆగ్రా. టైం 4 అవుతుంది. 120 అంటే ఒక 2 అవర్స్. 60లో పోయినా సరే 2 అవర్స్. 6 వరకు వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి అక్కడ మంచి హోటల్ చూసుకోవాలి. ఒక హోటల్ బుక్ చేసిన ఆన్లైన్లో, కానీ దాంట్లో వైఫై లేదంట. వైఫై లేకపోతే మనకు అవసరం లేదనుకుంటున్నాము. అంటే ఒక దానికన్నా ఒక 100-200లో ఎక్కువ తీసుకొని వైఫై ఇచ్చే హోటల్ ఉంటే అడిగి పోతాము, లేదనుకుంటే పోము.
రాగు పోయే టైంలో చూసి వస్తారు కొడుకులు. ఝాన్సీ టు ఆగ్రా అయితే ఇది సెకండ్ టోల్. ఇది ఆల్రెడీ వర్షం పడి తగ్గిపోయినట్టుంది ఇక్కడ. ఇక మొత్తం వాటర్ ఉన్నాయి సైడ్లో చూసుకుంటే. ఇక్కడ పడ్డ వర్షం దాకా వచ్చింది మాకు. వర్షం పడుతుందని కెమెరా లోపలే పెట్టుకున్నాము, గ్లౌజులు కూడా తీసేసినాము. ఎంబడే తగ్గింది. మళ్ళీ ఒక 100 మీటర్స్ 200 మీటర్స్ వచ్చినాము అంతే లోపల పెట్టుకొని. వర్షమేమో కానీ బురద మాత్రం కెమెరా ముందు వా బేటే వా. ఎక్కడ చూసి నడుపుతున్నారు నాయన, హారన్ కొట్టంగానే అక్కడ గుంజండు. ఎక్కడ యూపీ అంట, వానికి కూడా ఇంట్రెస్ట్ అనుకుంటా ట్రిప్ అంటే మాట్లాడుతుండ్రు. యూపీ అయితే పోయింది, పార్కింగ్ లైట్ అయితే తీసుకున్నాడు. వస్తాడేమో ఆగదా. బాయ్ బాయ్. చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది అది చేద్దామని. సడన్గా రోడ్ అంతా 1 వే అయింది. ఇక వెహికల్స్ అయితే వస్తూనే ఉన్నాయి ఆపోజిట్లో. ఏంది ఇది? అటు సైడ్ నుంచి వస్తున్నాయి వెహికల్స్, మళ్ళీ ఇటు సైడ్ నుంచి కూడా వస్తున్నాయి. నేను ఇక అటు సైడ్ వచ్చేస్తున్నాయి అనుకున్నాను. అటు కార్ వస్తుంది, ఇటు ఇది వస్తుంది. అయితే 1% అయిపోయింది. ముందు నియర్ బై పెట్రోల్ బంక్ ఎక్కడ ఉంటే అక్కడ పెట్రోల్ అయితే కొట్టిస్తా పైదాకా. అది గాలికి మొత్తం వెనక వచ్చిన మీదే పడుతుంది. కరెక్ట్ ఇట్లా లెవెల్ వేస్తే అయిపోతుంది. వెనకాల కొత్తగా ఉంది, ముంగట పాతగా ఉంది. పెట్రోల్ ప్రైస్ ఏంటి 108 అని చూపిస్తుంది. మళ్ళీ ఒకసారి గోప్రో స్టక్ అయింది ఇక్కడ. ఇంతకుముందు పెట్రోల్ బంకులో 108 ఉంది పెట్రోల్ రేటు. 108 ఎందుకు, మేము ఆల్రెడీ కొట్టించినాము. 97 కదా అన్నాం. 97 అంటే 97 యూపీలో ఉంది ఇక్కడ కాదన్నాడు. మళ్ళీ ఇది యూపీ కాకపోతే ఏంటంటే ఇది ఎంపీ అంట. ఆల్రెడీ యూపీలోకి ఎంట్రీ అయ్యి చాలాసేపు అయ్యా మనం. తర్వాత ఝాన్సీ నుంచి లెఫ్ట్ తీసుకొని వచ్చినాక మళ్ళీ మధ్యప్రదేశ్ వచ్చిందంట. మా ఇద్దరు ఫోన్లో కూడా నెట్ లేదు, గూగుల్ మ్యాప్స్ కూడా చూసుకుంటలేము. అందుకే మేము వెళ్తున్నాం రాంగ్లో. ఏం రోడ్ వర్క్ చేస్తారో తెలియదు కానీ మనవే మనకు వచ్చేసింది. ఇక ఓకేనే. 1 2 3 4 5 6 7 ఇంకా వెనకాల ఉన్నాయి చాలా. ఎట్లా అవుతుంది కదా రాము. స్కిమాపే నడుస్తుందేమో నాకు తెలిసేది. వీళ్ళ పాటలకి ఆ ట్రాక్టర్లకి లేదు. వీళ్ళకి టైం ఇచ్చారేమో 15 నిమిషాలు, ఒక గంట సేపట్లో ఎంతకాలం తెచ్చుకోపోండి అని.
ఒక్కరికంటే ఒకటి పోటీ పడి మరీ కొడుతుర్రు ఇది. సిగ్నల్ పడింది, పోలీస్ స్ట్రైట్ పొమ్మంటున్నాను. 3 స్టేట్లో తిరుగుతున్నాం. పొద్దున స్టార్ట్ అయినప్పుడు మధ్యప్రదేశ్లో ఉంటుంది, అక్కడ నుంచి ఉత్తరప్రదేశ్ వచ్చినాము. ఉత్తరప్రదేశ్లో కొంచెం దూరం వచ్చిన తర్వాత మళ్ళీ మధ్యప్రదేశ్ వచ్చింది. మళ్ళీ మధ్యప్రదేశ్లో వచ్చినాక ఇప్పుడు ఇగో రాజస్థాన్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు రాజస్థాన్ నుంచి పోతే మళ్ళీ ఉత్తరప్రదేశ్ వస్తుంది అన్నమాట. మన బార్డర్ చెక్ పోస్ట్ ఉంది. ఇది మళ్ళీ లాస్ట్ 1 కిలోమీటర్ నుంచి ఇట్లనే జామ్ ఉంది. పెద్ద యాక్సిడెంట్ అయింది ఇక్కడ. బార్డర్ చెక్ పోస్ట్ కాదు, ఏం కాదు. లారీ చక్కా లారీ డ్రైవర్లు పాపం పరిస్థితి ఏమైంది, ఉన్నారు లేదు. డేంజరస్ అయింది 2 లారీలు ఎక్కువ. చాలా దూరం తర్వాత అయితే టోల్ గేట్ వచ్చింది. ఇక్కడ నుంచైనా రోడ్ బాగుంటుంది అనుకుంటున్నా. ఇంతమంది తర్వాత మనం కొట్టించుకోవాలి. బయటకు వస్తలేరు, మధ్యలో జోరిస్తారు చక్కగా. ఇక వీడు అట్లా జొర్రిండు. ఇక ఈ ముందున్న లేడీస్ వీళ్ళు అంటే బాగా నడుపుతున్నాడు బండి, ఆయన అట్లనే జొర్రిండు. లైన్లో పడ్డాము, జొర్రిచ్చేసారు. भाई कार्ड लेते ना, फुल करना. ఓకే 96.34 పైసా ఉంది ఇక్కడ. बस ठीक है भाई, रहने दो. కరెక్ట్ 10 లీటర్ పట్టింది. పెట్రోల్ అయితే కొట్టించినాము. నా దాంట్లో 965 రూపీస్ అయింది. లడ్డుది 1024 రూపీస్ అయింది ట్యాంక్ ఫుల్కి. ఇప్పుడే నిలబడి ఓయోలో అయితే ఒక రూమ్ బుక్ చేసినాము. వైఫై వచ్చేది 510 రూపీస్ అయింది. వీడి నుంచి 9.9 కిలోమీటర్స్కి 29 మినిట్స్ అంట. గట్టిగా అవుతుంది ఆకలి. పోయిన తర్వాత ఏమైనా తినాలి. సిగ్నల్ పడ్డది పిడిచింది. ఈ డే అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ డేలో కలుద్దాం.